ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే, ఇక మీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు అన్ని భాషల సినిమాలను చూస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే గొప్ప గొప్ప కథలతో, డిఫరెంట్ మేకింగ్తో వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది. సుకుమార్ శిష్యుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక దర్శకుడిగా చేసిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ని సాధించటంతో ఆయనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నాడు. కారణం ఏదైనా కూడా జూనియర్ ఎన్టీఆర్కి చెప్పిన కథ అతనికి నచ్చకపోవటం వల్లే ఆయన సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు వెనకాల ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ అతనికి డేట్స్ అయితే ఇచ్చాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి సుకుమార్ ఎన్టీఆర్తో ఈ సినిమా చేయాలని ఎన్టీఆర్ను కూడా ఒప్పించవచ్చు. కానీ ఎన్టీఆర్ను ఒప్పించే ప్రయత్నం ఆయన చేయలేదని, కేవలం రామ్ చరణ్ కోసం మాత్రమే ఆయన ట్రై చేశాడని మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్తో ఈ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్కి ఒక మాస్ హిట్ అయితే దక్కి ఉండేదేమో అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియచేస్తున్నారు. ఇక బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో వస్తున్న పెద్ది సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి మైండ్ అయితే పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఊరమాస్ క్యారెక్టర్లో రామ్ చరణ్ను ప్రజెంట్ చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి బుచ్చిబాబు తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపుతాడా, లేదంటే ఈ ఊరమాస్ సీన్లను కేవలం టీజర్ వరకే పరిమితం చేస్తాడా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ని సాధిస్తే బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్గా ఎదుగుతాడు. లేకపోతే మాత్రం మరోసారి ఆయన డీలా పడిపోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ ఈ సినిమా వెనుకాల నేనుంటాను అని చెప్పి ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమా చేసేవాడని, తను ఎన్టీఆర్తో ఏం చెప్పకపోవటం వల్లే ఈ సినిమాను ఆయన వదిలేసుకున్నాడని, దీనికంతటికీ కారణం సుకుమార్ గారే అంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం కొన్ని కామెంట్లయితే చేస్తున్నారు.